ఈ వీడియోలో మనము కలియుగంలో ఎర్రచందన రూపుడుగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించాలి, 1300 కిలోమీటర్లు గోదావరిలో కొట్టుకు వచ్చి స్వామివారు పచ్చని కోనసీమలో 800 సంవత్సరాల కిందట ఎందుకు వెలిశారు, 7 వారాలు దర్శిస్తే చాలు సర్వశుభాలు స్వామి ఎలా ప్రసాదిస్తారు అనే విషయాలు తెలుసుకుందాము. 7 జన్మల పుణ్యఫలం. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీర్చే వాడపల్లి వెంకన్న. పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా ప్రార్థించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయము సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పెను: అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగయుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలను ధరించి తిని, కానీ కలియుగము పాపభూయిష్టమై అధర్మము ప్రబలినది. కలియుగములో మొదటిగా తిరుమలలో ప్రత్యక్షముగా, తదుపరి మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చునది యగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున నౌకాపురమనడి పురమునందు అవతరించి భక్తులను ఉద్ధరించెదను. కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించుట జరిగినది. తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనము అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించుట జరిగినది. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్షపేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గములో వదిలిన నేను నౌకాపురి అంటే వాడపల్లి క్షేత్రమును చేరుకొని భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఈ వృత్తాంతమంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరమునకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించినది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వారు ఎవరూ కనుగొనలేకపోయినారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునకు కలలో కనిపించి, కలి ప్రభావము వలన మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడ పక్షి వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెబుతారు. పురజనులు శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీ గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభించింది. దానిని తీరమునకు తీసుకుని వచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ చక్ర గదాధారుడైన లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేసినారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసినదిగా విష్ణువుని ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా పిలుస్తారని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించెను. అందులకు నిదర్శనముగా శ్రీ స్వామివారు కటిహస్తమునకు బదులుగా గదాధారుడై వెలయుట జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయము కట్టింపజేసినారు. వేం అంటే పాపములను, కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని
నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేసినాడు. ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్రం గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలు అన్నీ నదీ ఒడ్డుకు చేరడం వలన అన్నమాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్తవరదుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవసేవలతో పునీతుడవై వైకుంఠము చేరుతావని పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడు అని గుర్తించి ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు తన సొంత ఆస్తి స్వామివారికి సమర్పించారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకుని తిరుమలేసుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి 8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేక 7 ప్రదక్షిణాలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.